ప్రాణ సమానులైన కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీటీసీగా శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే. నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది. వారు ప్రజాప్రతినిధిగా కాదు, వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు, వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలామంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధిలేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగింది. ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తి